మీరు అరిచే అరుపులు ఎవరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. బాగా అరవండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడే కలిసి వచ్చాను. కళ్యాణ్ బాబు దగ్గరికి వెళ్ళి ఇట్లా వస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మీ ఎనర్జీ అంతా దాచుకొని ఈ నెల ఈ ఇయర్ 2024లో రాబోతున్న జనరల్ ఎలక్షన్స్లో మీ సత్తా చూపించండి. ఆర్మీ వాళ్ళలాగా మిలిటరీ వాళ్ళలాగా గన్స్కి వీటికి ఎదురెళ్ళక్కర్లా. చేతిలో ఒక ముద్ర ఉంటుంది, గొద్దండి దాని మీద. జనసేన టీడీపీ అలయన్స్. థ్యాంక్ యూ. యాక్చువల్గా 1 సెకండ్ మా ప్లీజ్. ఇంకేంటంటే లెట్ దెమ్. వాళ్ళకి చాలా ఎనర్జీ ఉంటుంది. ఉంటుంది, కొంచెంసేపు ఉంటుంది. మీ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆ కెమెరా కొంచెం అంతే, అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక్కడ మనందరం మాట్లాడుకోవాల్సిన విషయం, నేను ఈ సినిమా గురించి కంటే కూడా వరుణ్ గురించి మాట్లాడటానికో, దర్శకుడి గురించి మాట్లాడటానికో, సోనీ కంపెనీ గురించి మాట్లాడటానికి రాలేదు. ఇండియన్ ఆర్మీ ప్రైడ్ గురించి మాట్లాడటానికి వచ్చాను. ఎందుకంటే మా ఇంట్లో ముందు ఈ స్పీచ్ మా అమ్మని తలుచుకొని ఇవ్వాలి. మా అమ్మ ఒకటే మాట ఉంటుంది, పొద్దున్నే లేచి నా బిడ్డ ముగ్గురు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, మిగతా అందరి బిడ్డలు బాగుండాలి, ముఖ్యంగా బోర్డర్లో నిరంతరం మనల్ని కాపలా కాస్తున్న సైనికులు వాళ్ళందరూ కూడా ఏమి కాకుండా వాళ్ళని కాపాడే దేవుడానే మమతనం పెట్టుకుంటుంది. నేను నిజంగా ఆశ్చర్యపోయా, ఏమో అలా ధనం పెట్టుకుంటావా అన్న. నాకు కొంచెం సిగ్గేసింది. అంటే మాకు మిలిటరీకి మా ఇంట్లో టచ్ ఉంది కాబట్టి మాకు లేదు. మా అమ్మగారి వాళ్ళ నాన్న ఎక్స్ మిలిటరీ మ్యాన్, మిలిటరీలో పనిచేసి వచ్చిన ఆయన. మా అమ్మ వాళ్ళ మేనమామ మిలిటరీలో పనిచేసి వారిలోనే చనిపోయిన వ్యక్తి. అలాగే మా నాన్న అన్నయ్య, మా పెదనాన్న, ఆయన కూడా మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిపోయి వచ్చిన వ్యక్తి. సో మిలిటరీ తోటి మాకు ఒక అనుబంధం ఉంది. సో మీరు ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్తాను, దాని తర్వాత నేను దిగిపోతాను. అసలు ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా హైలీ మెకనైజ్డ్, హైలీ మోడర్న్, హై లెవెల్ టెక్నాలజీ. ఏమీ లేనప్పుడు ఐ థింక్ ఫస్ట్ 1965 పాకిస్తాన్ వార్లో యుద్ధం జరుగుతుంది. మన ఇండియన్ ఆర్మీ అంటే మోస్ట్ డేంజరస్, అంటే చాలా రిస్కియెస్ట్ అమాంగ్ ఆల్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీలో అత్యంత రిస్క్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళది చాలా రిస్క్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళే మెనూరింగ్ చేసి ఫస్ట్ అటాక్ వాళ్ళు చేస్తారు జనరల్గా, నాకు తెలిసినంతవరకు అది. సో పాకిస్తాన్ వాళ్ళకి ఏం చేశారంటే అమెరికా వాళ్ళు అత్యంత మోడర్న్ ఏమంటారు దాన్ని, ఇది
దాన్ని ఏమంటారు? రాడార్ ఎస్ సారీ. చాలా మోస్ట్ మోడర్న్ రాడార్ ఇచ్చారు అప్పటికి. అంటే అంతకుముందు అంత రాడార్ సిస్టమ్ అంత అడ్వాన్స్ లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్లో ఎగిరింది ఒక 10 మంది వాటెవర్ ఒక సంఖ్య. ఎగిరిన తర్వాత గాల్లో వచ్చినటువంటి ఫ్లైట్స్ని వచ్చినట్టే పర్ఫెక్ట్ కొడుతున్నారు. అంతకుముందు ఎప్పుడు కొట్టలేదు. ఎలా కొడుతున్నారంటే పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అమెరికా వాళ్ళ యొక్క అత్యంత అధునాతనమైన రాడార్ ఆ రోజుల్లో ఉంది. అంత ఈజీగా టార్గెట్ చేయగలుగుతున్నారు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నష్టపోతుంది. చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటే కొంతమంది చనిపోవడం, కొంతమంది కూలిపోయినాయి. ఇద్దరు వ్యక్తులు మాత్రం అందరినీ వెనక్కి వచ్చేయమంటారు. ఎయిర్ ఫోర్స్లో ఎప్పుడు ఏమిటంటే రిట్రీట్ అనేది ఏదో ఉంటుంది కుదరినప్పుడు. వాళ్ళిద్దరు మాత్రం ఇద్దరు ఉన్నారు, ఆలీ బ్రదర్స్ అన్నదమ్ములు. ఇది మా పెదనాన్నగారు నాకు చెప్పిన విషయం. అన్న ఇక్కడే ఉంటే వీళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ అటాక్ చేస్తారు. మనకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మన బాసులు ఇచ్చినటువంటి ఈ కమాండ్ని మనం యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ నష్టం అవుద్ది. కానీ మనం ఏదైనా తప్పు చేస్తే మనం కోర్టు మార్షల్ చేస్తారు, ఈవెన్ చచ్చిపోయిన తర్వాత కూడా. కానీ అయినా పర్లా, కంట్రీ బాగుంటుంది. మన ఎయిర్ ఫోర్స్ చాలా బాగా యుద్ధం చేస్తే తద్వారా ఫాలో అవుతున్న ఆర్మీ అంతా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని తెలుసుకొని వాళ్ళిద్దరూ దే ఐడెంటిఫైడ్ ఎక్కడ రాడార్ సిస్టమ్ ఉందో. మేబీ చాలా పెద్దవి ఉండొచ్చు, ఎంత పెద్ద హ్యూజ్ స్పేస్లో ఉండొచ్చు ప్లేస్లో. ఈ విమానాలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి, రిట్రీట్ అని చాలా వరకు. వాళ్ళిద్దరూ ఆలీ బ్రదర్స్, ఓన్ బ్రదర్స్, దే ఆర్ పైలట్స్. ఇద్దరూ కరెక్ట్గా గురి చూసి చెరొక వైపు నుంచి కరెక్ట్గా రాడార్ సిస్టమ్ని కొట్టేసి ధ్వంసం చేశారు. ఫస్ట్ సూయిసైడల్ కమాండోస్ వాళ్ళు. మళ్ళీ దెబ్బకి పాకిస్తాన్ తేరుకోలేదు. ఇండియన్ ఆర్మీ అద్భుతంగా యుద్ధం చేసి చాలా గొప్ప విజయం సాధించింది. అలాగే ఇంకొక ఇన్సిడెంట్ 1962లో చైనా వార్ వచ్చింది. దాన్ని బ్యాటిల్ ఆఫ్ రిజంగ్లా పాస్ అంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా ఓపిక ఉంటే యూట్యూబ్లో దొరుకుతుంది, చూడండి. దాని హెడ్ ఎవరంటే మేజర్ సైతాన్ సింగ్. ఈజ్ ఫ్రమ్ హర్యానా, కుమావూన్ రెజిమెంట్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఈ చైనా వార్లో ఇండియా ఓడిపోయింది జస్ట్ బికాజ్ ఆఫ్ ఇండియన్ అలియన్ విధానం, వాట్ ఎవర్. ఇండో చీనీ బాయ్ అంట నెహ్రూ గారు పెట్టినటువంటి ఒక మోస్ట్ ఇన్ఎఫిషియంట్ స్లోగన్ వల్ల హ్యూజ్గా ఇండియన్ ఆర్మీ లాస్ అయిపోయింది. కొన్ని వేల మంది చనిపోయారు. అయితే అలాంటి యుద్ధంలో కూడా ఇండియన్ ఆర్మీ చూపించిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యుద్ధం ఏంటంటే, అద్భుతమైన వాళ్ళ వీరత్వం చూపించిన యుద్ధం ఏంటంటే రెజంగ్లా పాస్. మన ఇది మన టిబెట్టా, వాట్ ఇది? టిబెట్ కాదు. సో మన ఇండో చైనా బార్డర్, మనందరం మనకన్నా ఐ ఫర్గాట్ దట్ నేమ్. అక్కడ వీళ్ళని తీసుకొని వెళ్తున్నాడు, అక్కడ హోల్డ్ చేస్తారు. అక్కడి నుంచి ఇండియన్ బార్డర్లోకి చైనీస్ ఎంటర్ అవ్వబోతున్నారు. అక్కడ మన సైతాన్ సింగ్ అనేటువంటి మేజరు ఐ హ్యావ్ దిస్ నెంబర్ 120 ఆర్మీ పీపుల్ తోటి వెయిట్ చేస్తున్నాడు. అత్యంత దురదృష్టం ఏంటంటే బికాజ్ ఆఫ్ నెహ్రూస్ అలియన విధానం వాట్ ఎవర్, ప్రాపర్గా ఆమ్యునేషన్ కానీ ఎటువంటి ఇది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నంత వరకు ఫైట్ చేస్తున్నారు మన వాళ్ళు ఉన్నది 120 మాత్రమే. వాళ్ళ దగ్గర ఉన్న బుల్లెట్స్ 600 బుల్లెట్స్. ఒకే ఒక మోర్టార్ గన్ ఉంది. అటు పక్క నుంచి హైలీ ట్రైన్డ్ చైనీస్ 3000 మంది టువర్డ్స్ ఇండియా వైపు వస్తున్నారు. 3000 చైనీ ఆర్మీ అండ్ 120 ఇండియన్ ఆర్మీ లెడ్ బై మేజర్ సైతాన్ సింగ్. వార్ స్టార్ట్ అయింది. వాళ్ళని ఒక అడుగు కూడా ముందుకేయనివ్వలేదు. వాళ్ళకి ఒక ఇల్యూషన్ క్రియేట్ చేశాడు సైతాన్ సింగ్. ఒకే ఒక మోటార్ తోటి కొంచెం హై లెవెల్లో పెట్టి
బోర్డర్లోంచి వస్తున్నటువంటి ప్రతి చైనా వాడి మీద అటాక్ చేసి లోపలికి వచ్చిన వాళ్ళు షూట్ చేయడం మొదలెట్టారు. వాళ్ళకి ఎలాంటి ఇల్యూషన్ క్రియేట్ చేశారంటే చైనీస్కి అదర్ సైడు 10,000 మంది ఆర్మీ ఉన్నారు, మనం అనవసరంగా వచ్చామని ఇల్యూషన్ క్రియేట్ చేశారు. అన్నిటికన్నా గొప్ప మాట అన్నది సైతాన్ సింగ్ మేజర్ అన్న మాట ఏంటంటే, మనం తక్కువ మంది ఉన్నాం, కనీసం ఒక్కొక్కడు 10 మందిని చంపని చావకూడదు అనేటువంటి ఒక గొప్ప ఇన్స్పిరేషన్ క్రియేట్ చేశాడు. ఆ విధంగా ఒక్కొక్క ఆర్మీ వాడు 10 మందిని చంపగానే చావలా. వాళ్ళలో దాదాపు ఒక 1300 మంది చైనీస్ ఆర్మీని చంపేశారు. 1300 మంది, జస్ట్ 120 మెంబర్స్. మన వాళ్ళు ఆ గ్రేటెస్ట్ ఆ వార్లో, అద్భుతమైనటువంటి ఆ యొక్క యుద్ధంలో ఇంచుమించు 108 మంది చచ్చిపోయారు. 105 మంది, ఓన్లీ 11 మంది మాత్రమే వాళ్ళ చేతికి చిక్కారు. 11 మందో 9 మందో. అయితే ఆయన ఏమన్నాడంటే, ఆయనకి ఇంకా ఈ వార్ ఎండ్ అయ్యే ముందు సైతాన్ సింగ్ బుల్లెట్ దిగితే, అరే బాబు ఎవరు ఇబ్బంది పడకండి, వీళ్ళు బోర్డర్ దాటకూడదు, వీళ్ళు ఏ విధంగా ఫైట్ చేయండి అని చెప్పి చనిపోయే ముందు కూడా వాళ్ళకి అంత ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. సో ఆఖరికి ఆర్మీ ఓడిపోయింది. కానీ ఈ ఇండియన్ ఆర్మీ యొక్క ఈ తెగువ, ఈ వారియర్షిప్ చూసి మన చైనీస్ ఆర్మీ కూడా మెచ్చుకొని వాళ్ళని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోయింది. అది మన ఇండియన్ ఆర్మీకి ఉన్న గొప్పతనం.